కేఎల్ యూనివర్సిటీ అధినేత సత్యనారాయణ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2020లో తన భూమిని కబ్జా చేశాడని రమేష్ అనే బాధితుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో యూనివర్సిటీ అధినేత సత్యనారాయణ మామ నాగలింగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. అయితే అనారోగ్య కారణంగా విచారణకు హాజరు కాలేమని అధినేత సత్యనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. కేఎల్ యూనివర్సిటీ అధినేత సత్యనారాయణ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2020లో తన భూమిని కబ్జా చేశారని రమేష్ అనే బాధితుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో యూనివర్సిటీ అధినేత సత్యనారాయణ మామ నాగలింగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. అయితే అనారోగ్య కారణంగా విచారణకు హాజరు కాలేమని అధినేత సత్యనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి చెప్పండి. దీపిక, కేఎల్ యూనివర్సిటీ అధినేత సత్యనారాయణరావు వాళ్ళ మామ నాగలింగేశ్వరరావు మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు నమోదు చేశారు. తన భూమిని కబ్జా చేశాడని నోతక్కి రమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూస్తున్నట్టు మాత్రం అనారోగ్య కారణంగా కేఎల్ యూనివర్సిటీ అధినేత సత్యనారాయణ మాత్రం ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు మాత్రం లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికి మాత్రం మరో వివాదంలో చిక్కుకున్నాడన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ మామ నాగలింగేశ్వరరావు మీద పోలీసులు మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికి చూసుకున్నట్లయితే మాత్రం తన భూమిని కబ్జా చేశారు 2020లో అని చెప్పేసి తాడేపల్లి పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం తేటతెల్లం అవుతున్న పరిస్థితి నెలకొంది. అనారోగ్య కారణంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపట్లో మాత్రం విచారణ హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే కేఎల్ యూనివర్సిటీలో A++ లంచాల కేసులో మాత్రం ఇప్పటికే నిందితుడిగా ఉన్న సత్యనారాయణరావుకు మరో వివాదంలో చిక్కుకున్నాడనే పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా విచారణకి రేపు లేదు, ఎల్లుండి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీని మీద కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఇంకెన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి దీని మీద కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే A++ కేసులో మాత్రం నిందితులకు బెయిల్ కోసం మాత్రం తర్జన భర్జన అవుతున్నట్లు మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రం ఒకవైపు నుంచి కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇతనికి బెయిల్ కోసం సంప్రదింపులు చేస్తున్నాడని చెప్పేసి దీంతో మాత్రం పోలీసులు మాత్రం దీని మీద కూడా దృష్టి సారిస్తున్న పరిస్థితి నెలకొంది. దీపిక, థ్యాంక్ యూ వీరస్వామి. థ్యాంక్ యూ వీరస్వామి.